బామ్మ, నిద్ర రావటం లేదు. కథ చెప్పవా? ఉమ్, దా పడుకో. ఒక పల్లెటూరులో సుమతి అనే ఒక ఆవిడ ఉంది. ఆవిడికి వినోదు, సుకన్య అనే పిల్లలు ఉన్నారు. సుమతి కష్టపడి అప్పడాలు పచ్చళ్ళు చేసి వాటిని అమ్మి ఆ డబ్బుతో పిల్లల్ని చదివించి ఇంటిని నడిపించేది. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వినోద్కి ఉద్యోగం వచ్చింది. వినోద్ వాళ్ళ అమ్మతో, ఇన్నాళ్ళు కష్టపడింది చాలు, నేను సంపాదిస్తున్నాను కదా, ఇంట్లో పని చూసుకో అమ్మా, చాలు అన్నాడు. దాంతో సుమతి అప్పడాలు పచ్చళ్ళు చేసి అమ్మడం మానేసింది. 2 ఏళ్ల తర్వాత సుమతి వినోద్కి మంగమ్మ అనే అమ్మాయితో పెళ్లి చేసింది. మంగమ్మ అత్తగారి వెనకాలే తిరుగుతూ చిన్న చిన్న పనులు సహాయం చేస్తూ బానే ఉన్నది. 6 నెలలు గడిచాయి. ఒకరోజు సుమతి బట్టలు ఉతుకుతూ సబ్బు నీళ్ళకి జారి పడ్డది. కాలు బాగా నొప్పి చేసింది. దాంతో పనులు చేయలేకపోయింది. వినోద్ మంగమ్మతో, ఈ నొప్పి కాలుతో అమ్మ వంట చెయ్యలేదు, కొన్ని రోజులు వంట మిగతా పని నువ్వు చూసుకో అన్నాడు. మంగమ్మ అలాగే అంది. 2 రోజులు బాగానే చేసింది. 3వ రోజు నుండి మొగుణ్ణి, అత్తగారిని, ఆడపడుచుని నానా శాపనార్థాలు పెడుతూ వారి చేత గుడ్డు చాకిరీ చేయించడం మొదలుపెట్టింది. భోజనాల దగ్గరికి వచ్చేసరికి పచ్చళ్ళు, ఇంతింత కూరలు, గడ్డ పెరుగు ముందుగా తిని వాళ్ళకి మాత్రం నీళ్ల మజ్జిగ కలిపిన అన్నం పెట్టేది. అన్ని విషయాల్లో మంగమ్మ చేస్తున్న దాన్ని భరించాడు కానీ తిండి విషయంలో భేదాన్ని మాత్రం సహించలేకపోయాడు. ఎన్నోసార్లు భార్యకి నచ్చచెప్పాలని చూశాడు. అయినా లాభం లేకపోయింది. మంగమ్మ మాత్రం తన తీరు మార్చుకోనని మొండికేసింది. చివరికి వినోద్ విసిగిపోయి, అమ్మ పెద్దది, సుకన్య పెళ్లి కాగానే అత్తారింటికి వెళ్ళిపోతుంది, అట్లాంటి వాళ్ళని నువ్వు ఈ విధంగా రాచి రంపాన పెట్టడం మంచిది కాదు, ఇకనైనా నీ ప్రవర్తన మార్చుకో అంటూ భార్యను చివాట్లేశాడు. అప్పటికీ మంగమ్మలో మార్పు రాలేదు. ఇక చేసేది లేక ఊరుకున్నంత ఉత్తమం లేదని భావించి భార్యకు ఒక దండం పెట్టి ఊరుకున్నాడు. ఒకరోజు మంగమ్మ బయటికి వెళ్ళిన సమయంలో సుమతి వినోదుతో, ఒరేయ్, నా నాలుక చచ్చిపోయిందిరా, పచ్చడి తినాలనుంది, ఏ పచ్చడన్నా వెయ్యమ్మా అని అడిగినా నీ భార్య వినిపించుకోవడం లేదు, నువ్వైనా కొంచెం చెప్పరా అన్నది. ఈ లోపల సుకన్య వచ్చి, అన్నయ్య, నువ్వు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు నాకు బుక్స్, గాజులు తెచ్చిపెట్టు, వదిన చూడకుండా తీసుకురా, మొన్న నువ్వు లేనప్పుడు వదిన అడిగితే ఇప్పుడు ఇవన్నీ నీకు అవసరమా అన్నది అని చెప్పింది. తన భార్య వల్ల తల్లి చెల్లి బాధపడటం ఓర్చుకోలేకపోయాడు వినోద్. ఆఖరికి ఆ దుర్భర పరిస్థితి భరించలేక వినోద్ తన చిన్ననాటి స్నేహితుడైన కృష్ణశాస్త్రి దగ్గరికి వెళ్ళాడు. అతనితో తన పరిస్థితి చెప్పుకొని కంటతడి పెట్టుకున్నాడు. ఏదైనా ఉపాయం చెప్పమని అడిగాడు. కృష్ణశాస్త్రి చాలా తెలివి కలవాడు. చాలామంది సమస్యలతో అతని దగ్గరికి వస్తారు. వాళ్ళ సమస్యలను సులభంగా పరిష్కరిస్తాడు. అంతేకాదు, అతడికి వైద్యంలో కూడా ప్రవేశం ఉంది. వినోద్ చెప్పిందంతా విని అర్థం చేసుకున్న కృష్ణశాస్త్రి, నీ సమస్యకి పరిష్కారం చూపిస్తాను, కంగారు పడకు, నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ వినోద్ని పంపేశాడు. అతడు మరుసటి రోజే వినోద్ ఇంటికి వచ్చాడు. అతన్ని తన భార్యకు పరిచయం చేసి, 2 రోజులు మన ఇంట్లోనే ఉంటాడు అని చెప్పాడు వినోద్. మంగమ్మతో కొద్దిసేపు మాట్లాడితేనే మంగమ్మను మాటలతో మార్చడం సాధ్యం కాదని తొందరగా గ్రహించాడు కృష్ణశాస్త్రి. కానీ ఆమెను ఎలా మార్చాలి అని తీవ్రంగా ఆలోచించాడు. భోజనాల సమయం అయ్యింది. మంగమ్మ అందరినీ భోజనానికి పిలిచింది. అందరూ వచ్చి కూర్చున్నారు. తన కూరలు, గడ్డ పెరుగు, పచ్చళ్ళు విడిగా ఒక విస్తర్లో వడ్డించి పెట్టుకుంది. కృష్ణశాస్త్రికి మాత్రం కూరలు, పచ్చళ్ళు కొంచెం కొంచెం వడ్డించి గడ్డ పెరుగు వేసింది. మిగిలిన వారికి రోజులాగే చప్పిడి మెతుకులు పెట్టింది. కృష్ణ అన్నయ్య వచ్చాడు, ఇవాళ్ళన్నా అన్నం మంచిగా పెడుతుందనుకున్నా, మళ్ళీ చప్పుడు మెతుకులే అని వాళ్ళ అమ్మతో చెప్పి సణిగింది సుకన్య. అరవకు, పెట్టింది తినిలే అంది సుమతి. భోజనాలయ్యాయి. వినోద్, కృష్ణశాస్త్రి చేతులు కడుక్కోవడానికి వచ్చారు. వినోద్ కృష్ణశాస్త్రితో, చూశావుగా, ఇది నా పరిస్థితి అన్నాడు. కృష్ణశాస్త్రి, నేను చూసుకుంటా అన్నట్టుగా సైగ చేశాడు. ఆ సాయంత్రం వంట వండుతున్న మంగమ్మతో, చెల్లాయ్, నీ తత్వం కొంచెం మార్చుకో, భర్త, అత్తగారు, ఆడపడుచు వీళ్ళెవ్వరూ నీకు శత్రువులు కారు, వారంతా నీకు జీవితాంతం కావలసిన వారు, వారిని బాధపెట్టి నువ్వు బావుకొనేదేముండదు. భోజనాల సమయంలో చూశాను, మన ఇద్దరికీ తప్ప మిగిలిన వారికి నువ్వు చప్పిడి మెతుకులు వడ్డించావు, అది చాలా తప్పు,
పంక్తిలో అలాంటి పక్షపాతం పనికిరాదు. అలా చేస్తే మిగిలిన వారి కళ్ళన్నీ మన మీదే ఉంటాయి. ఈ దృష్టి దోషం వల్ల మనం తిన్నది అరగదు. అనవసరంగా కడుపు నొప్పితో, వాంతులతో, వికారంతో బాధపడ్డం ఎందుకు చెప్పు? నువ్వు ఒక మంచి కోడలు ఎలా ఉంటుందో అలా ఉండు అని చెప్పి మంగమ్మ తిరిగి సమాధానం చెప్పే లోపల అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కృష్ణశాస్త్రి. మంగమ్మకి కృష్ణశాస్త్రి మీద చాలా కోపం వచ్చింది. ఈ పూట నుండి నీ కడుపు కూడా మాడుస్తానుండు. ఏదో అతిథిగా వచ్చామని గడ్డ పెరుగుతో భోజనం పెట్టాను అనవసరంగా. పాముకి పాలు పోసినట్టే అయ్యింది నా పరిస్థితి అని కృష్ణశాస్త్రి మీద రుసరుసలాడుతూ పనిచేసుకోసాగింది. ఆ రాత్రి భోజనాల సమయంలో మంగమ్మ తన కోపం తీర్చుకుంది. కూరలు పచ్చళ్లతో తిన్నది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలతో మిగిలిన వారికి పెట్టింది. అలా జరుగుతుందని ముందే ఊహించాడు కృష్ణశాస్త్రి. నవ్వుతూ భోజనం చేసి లేచాడు. తన స్నేహితుడికి అవమానం జరిగిందే అని వినోద్లో లోపల ఎంతగానో బాధపడ్డాడు. మన్నాడు పొద్దున్నే మంగమ్మకి విపరీతమైన కడుపులో నొప్పి అనిపించి లేచి కూర్చుంది. వాంతులు మొదలయ్యాయి. తన భార్య బాధ చూడలేక కృష్ణశాస్త్రిని లేపి, ఈమె బాధ తగ్గడానికి ఏదైనా మందిచ్చి పుణ్యం కట్టుకో అన్నాడు వినోద్. రోగమైతే కదా మందు పనిచేసేది. ఇది దృష్టి దోషం వల్ల వచ్చింది. దిష్టి తీయించు అని చెప్పి అరగంట తర్వాత లేస్తా, ఈ లోపల నన్ను కదల్చకు అని చెప్పి ముసుగు తన్ని పడుకున్నాడు కృష్ణశాస్త్రి. వినోద్ భార్యతో దిష్టి తీసుకోమని చెప్పాడు. దిష్టి లేదు గిష్టి లేదు అనుకుంటూ మంగమ్మ పనంతా చేసుకుని 2 సందుల అవతల ఉన్న వైద్యాచారి దగ్గర నుండి మందు తెచ్చుకొని వేసుకుంది. కానీ ఏం తగ్గలేదు సరికదా. ఆమె బాధ అధికమయ్యింది. కడుపులో తిప్పడం, వాంతులు ఎక్కువయ్యాయి. దాంతో మంగమ్మకి కృష్ణశాస్త్రి మాటల మీద గురి ఏర్పడింది. దిష్టి దోషం వల్లనే తను ఇలా బాధపడుతున్నదని భావించి కృష్ణశాస్త్రి వద్దకు వెళ్ళి, అన్నయ్య, నువ్వు చెప్పినట్లే అయ్యింది. ఈ దిష్టి దోషం తగ్గి నా ఆరోగ్యం మెరుగుపడేట్టు చెయ్యి అన్నది దీనంగా. దానికి కృష్ణశాస్త్రి, చెల్లై, నా వైద్యంతో నీ మీద పడి ఉన్న దిష్టి దోషాన్ని తొలగిస్తాను. నువ్వు ఆరోగ్యవంతురాలి అవుతావు. కానీ ఎన్నాళ్ళు మళ్ళీ నీ మీద దిష్టి పడుతుంది, అప్పుడేం చేస్తావు? అందుచేత నీ మీద తిరిగి దిష్టి పడకుండా చూసుకో. నీ కుటుంబ సభ్యులందరినీ ఒకేలాగా చూడు. ఉన్నదేదో నలుగురు సమానంగా పంచుకొని తింటే ఎవరికీ ఏ బాధ ఉండదు. అప్పుడు నీకు ఎటువంటి దిష్టి దోషమూ తగలదు. సుఖంగా ఉండగలవు. ఏమంటావు అన్నాడు. అందుకు మంగమ్మ లెంపలు వాయించుకొని, నాకు బుద్ధి వచ్చిందన్నయ్యా. ఒక్కసారి నా మీద పడిన దిష్టి దోషాన్నే భరించలేకున్నాను. తిరిగి దాన్ని ఆహ్వానించి ఈ విధంగా బాధపడ్డానికి నేనేమన్నా మూర్ఖురాలినా? జరిగింది చాలు. ముందు ఈ బాధ తగ్గేలా చూడండి. ఇక మీదట ఎవరిని తక్కువగా చూడంలే. వారి కోసం కాకపోయినా నాకు బాధ రాకుండా ఉండేందుకైనా ఇకపై తప్పులు చెయ్యను అంది. కృష్ణశాస్త్రి వెంటనే మంగమ్మకి ఏదో మందిచ్చాడు. వెంటనే మంగమ్మ బాధంతా తగ్గిపోయింది. కడుపులో వికారము, వాంతులు ఇలా తీసేసినట్టుగా తగ్గిపోయాయి. అంత క్రితం రోజు భోజనాల సమయంలో మంగమ్మ విస్తర్లో ఉన్న పెరుగులో కృష్ణశాస్త్రి ఏదో మందు కలపడం ఎవరికీ తెలియదు. ఆ మందు ప్రభావంతో మంగమ్మ అన్ని విధాలా బాధపడింది. ఆ బాధ తగ్గడానికి మంగమ్మకి కృష్ణశాస్త్రి విరుగుడు మందు ఇచ్చాడు, అంతే. ఈ సంగతి తెలియని మంగమ్మ అంతకు ముందున్న దుర్గుణాన్ని పూర్తిగా మానేయాలని నిర్ణయించుకుంది. రాత్రి భోజనాల సమయంలో అందరికీ కూరలు పచ్చళ్ళు వడ్డించింది. గడ్డ పెరుగు వేసింది. ఇదంతా చూసిన కృష్ణశాస్త్రి, వినోదు, సుమతి, సుకన్య ఎంతో సంతోషించారు. మర్నాడు పొద్దున్నే కృష్ణశాస్త్రి వాళ్ళింటికి వెళ్ళిపోయాడు. తర్వాత కూడా మంచి కోడలుగా మారి ఇంట్లో అందర్నీ ప్రేమగా చూడసాగింది. కొన్నాళ్ల తర్వాత కృష్ణశాస్త్రి, వినోదు కూరల మార్కెట్లో కలుసుకున్నారు. వినోద్తో తను చేసింది చెప్పి, నీ భార్య మంచిగా చెప్తే వినే రకం కాదు, అందుకే ఆమెను కొంచెం బాధ పెట్టక తప్పలేదు, ఏమీ అనుకోవద్దు అన్నాడు. వినోదు కృష్ణశాస్త్రిని ఏమీ అనకపోగా అంతటి ఉపకారం చేసిన మిత్రుణ్ణి అభినందించాడు. మొన్న ఈ బాధలతో నీతో సంతోషంగా గడపలేకపోయాను కృష్ణ. నీ కుదిరినప్పుడు మళ్ళీ మా ఇంటికి రా, 2 రోజులు సంతోషంగా గడుపుదాం అన్నాడు వినోద్. తప్పకుండా వస్తా. ఏమో ఈ మాట చెల్లాయి మంచి మంచి పిండి వంటలే పెడుతుందేమో అన్నాడు కృష్ణశాస్త్రి నవ్వుతూ. అది నిజమే, తప్పకుండా పెడుతుంది అని ఇద్దరు నవ్వుకుంటూ ఇంటిదోవ పట్టారు.